అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబుపై ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వైఆర్కే ప్రసాద్, రాష్ట్ర రైతు ప్రతినిధి కనిగిరి రాంబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు పాము అర్జున్, బీజేపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ హయాంలో నకిలీ మద్యం ఏరులై పారిందని, ఇప్పుడు అదే పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం అబాసు పాలమని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై అనుచిత విమర్శలు మారుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. పలువురు కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ముఖ్యులందరికీ నా మనవి. గెలుస్తారనుకుంటున్నారా? ప్రతి తానికి గెలుస్తున్న ప్రతి పంచాయతీలో కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే తరిమి కొడతారు. ఎందుకు కొడతారంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలన్నీ కూడా 100% చేసి అమలు చేసి ప్రజల్లో ఇలా మంచి ఆదరణ పొందుతుంది. ఇవాళ మళ్ళా మీరు ఇలాంటి ఎన్ని ధరలు చేసినా ఏమి చేసినా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు బ్రాందీ షాపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎంచుమించి ఎన్ని షాపుల్లో మీరు పార్ట్నర్ చేశారో, ఎన్ని షాపుల్లో మీరు ఏం చేశారో అన్ని తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో ప్రథమ పాత్ర ఉంది. మరి ఆ ఇంక్వైరీ ప్రకారంగా రేపో మాపో ఖచ్చితంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధం. జియో ట్రాకింగ్తో ఎక్కడ బెల్ట్ షాప్లో కూడా అది మీ వైసీపీ నాయకులే చేస్తూ ఉన్నారు. ఈ కొమ్మక్క కూడా ఈ మీ వైసీపీ నాయకులు ఎక్కడన్నా ఉంటే ఒక మధ్య బెల్ట్ షాప్ ఉంటే దానికి ఎక్కడి నుంచో తెచ్చి గవర్నమెంట్కి చెడ్డ పేరు రావాలని చెప్పేసి మీరు పురమాయింపులు తప్ప ఈరోజు గవర్నమెంట్ అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ప్రజలు ఎన్నంటూ ఉంటూ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే జీర్ణించుకోలేక ఎక్కడో జరిగిన విషయం అది మీ వైఎస్ఆర్ నాయకులనట ఎంక్వైరీ చేసేద్దాన్ని మిమ్మల్ని లోపడేస్తూ ఉన్నారు. మీ నాయకుడిని వేళ అక్కడ మరి మీ వేళ మీరు చెప్తా ఉన్నారు. జోగి రమేష్ అండి మొత్తం ఇప్పాడు, కక్కెత్తారు ఈవేళ మీతో. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు అబద్ధాలు మాట్లాడక నిజాలకు రండి. సంక్షేమ పథకాలు అమ్మలేదని మొన్నటిదాకా, ఇవ్వలేదని మొన్నటిదాకా డ్రామాలు ఆడి